అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో బీరు బిర్యానీ లిక్కర్ డబ్బులు తీసుకొని ఓటేస్తే మంచిదా, లేకపోతే డబ్బులు లేకుండా మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిదా అనేది ఒక చిన్న చర్చనీయాంశమేనని మనం బోర్డు మీద మీకు వివరించడానికి నేను ముందుకు వచ్చాను. ఒకవేళ బీరు బిర్యానీ లిక్కర్ డబ్బులతో మనం ఓటేసాం అనుకోండి, మనకి ఎంత వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఓటుకి ఆవరేజ్ గా మన ఖర్చు అయ్యేంత మద్యానికి 1000 రూపాయలు ఇస్తారు. బీరు బిర్యానీలు తినడానికని ఒక 1000 రూపాయలు అనుకోండి. ఒక ఓటుకు డబ్బులు ఎంత ఇస్తారు? ఆవరేజ్ గా 1000 నుంచి 2000 వేసుకున్నా కూడా ఓ 2000 రూపాయలు వేసుకోండి. అంటే ఒక్కో ఓటుకి 4000 రూపాయలు నీ మీద ఖర్చు చేస్తుంటాడు. ఒక డబ్బు బీరు బిర్యానీ పంచే సర్పంచ్ నాయకుడు ఒక 4000 రూపాయలు మీ కానీ ఖర్చు చేస్తుంటాడు. అదే దీనివల్ల ఏమైతుంది నష్టం? మీకు ఈ 4000 ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాడు. ఇంకా మీ 5 సంవత్సరాలు కాక కూడా మీకు ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు. మీకు ఎట్లా పైసలు ఇచ్చిన కదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు వచ్చే పైసలన్నీ కూడా ఆల్రెడీ నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా, ఫస్ట్ నా కడుపు నిండని అని చెప్పి ఆయన ఎక్కడి నుంచి పైసలు వచ్చినా కూడా గ్రామ అభివృద్ధి వదిలేసి తన అభివృద్ధి మాత్రమే చూసుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైం నీకు డబ్బులు ఇచ్చింది కాబట్టి. అదే డబ్బులు లేకుండా మంచి నాయకుడిని ఎన్నుకున్నావు అనుకో, ఇట్లా డబ్బులు బీరు బిర్యానీలు కాకుండా మంచి సర్పంచ్ ఎన్నుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రాపర్ గా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్ గా ఉంటే మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ పిల్లలకు ఎంత ఖర్చు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం తీసుకుందాం, 4 సభ్యులు గల ఒక కుటుంబాన్ని తీసుకుంటే సంవత్సరానికి స్కూల్ ఫీ వచ్చేసి ఒక 2 పిల్లలు ఉంటుంటే 20,000 వేసుకుందాం. స్కూల్ ఫీ తక్కువలో 20,000 వేసుకుందాం. అది కాకుండా హాస్పిటల్ ఖర్చు సంవత్సరానికి మనకు హాస్పిటల్కి వచ్చేసి ఖర్చు 10,000 రూపాయలు వేసుకుందాం. కుటుంబం అంతని కలిపి బయట హాస్పిటల్లో చూపించేది అది ఫ్రీ అవుతుంది, ఇది ఫ్రీ అవుతుంది. అంటే మీకు సంవత్సరానికి ఒక 30,000 రూపాయలు ఖర్చు అనేది గవర్నమెంట్ స్కూల్స్ పైన గవర్నమెంట్ హాస్పిటల్ మీద మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే ఈ సర్పంచ్ కాలం ఎంతసేపు ఉంటుంది? 5 సంవత్సరాల సర్పంచ్ కాలం ఉంటుంది. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఇంటూ 30,000 1,50,000 రూపాయలు 1,50,000 రూపాయలు మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైతాం? మంచి నాయకునికి డబ్బులు బీరు బిర్యానీ తీసుకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే మనం ఈ 1,50,000 రూపాయలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంటది, బస్ సౌకర్యం పర్ఫెక్ట్ గా ఉంటది, వీధి దీపాలు చౌరస్తలల్లా మంచి మంచి లైటింగ్ తోని ప్రాపర్ గా లీడర్ అనేవాడు మా గ్రామం గుడ్డిదైపోవద్దు, మంచిగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి వీధి దీపాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి, రోడ్లు పర్ఫెక్ట్ గా ఉంటాయి. అదే కాకుండా ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వృత్తి విద్యా కోర్సులు కూడా లీడర్ అనేవాడు మీకు పైసలు తీసుకోలే కదా, ఆయన పైసలు వంచలే కదా, గ్రామం గురించే ఆలోచిస్తాడు. గ్రామంలో ఎలాంటి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన వృత్తి విద్యా కోర్సుల గురించి ఆలోచిస్తాడు. అదే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, గ్రామంలో ఎంట్రన్స్ లో ఎగ్జిట్లలో సీసీ కెమెరాలు పెట్టిపిచ్చి మంచి నాయకత్వ లక్షణాలను ఆయన నిరూపించుకుంటాడు, మంచి నాయకుడు. అదే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి లబ్ధిని వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, రేషన్ బియ్యం కానీ, ఇంకేమైనా లబ్ధి ఉంటే ఇప్పుడు రైతులకు పడే సబ్సిడీస్ కానీ ప్రతిదీ కూడా ఆయన ఫైట్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మీరు ఈ 4,000 గురించి ఆశించకుండా మంచి నాయకుని కోసం ఓటేస్తారు చూడు, అప్పుడు మంచి నాయకుడు అనేవాడు వచ్చి దాదాపుగా మీకు సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు ఒక 2 లక్షల రూపాయలు మీకు సేవ్ చేస్తాడు. అదేవిధంగా మంచి వ్యక్తిత్వ వికాసాన్ని మీ పిల్లలకు అందిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? ఈ 4,000 రూపాయలను అనేది ఆశించకుండా నీతిగా నిజాయితీగా ఒక పేపర్ పట్టుకొని ఓ పేపర్ రాసుకొని మా గ్రామంలో కావాల్సినవి ఇవి, మా ఇంటికి కావాల్సినవి ఇవి, మీ బాధ్యత ఇది అని రాసుకొని పోయి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న వాళ్ళకు ఇవ్వండి. ఇచ్చి మాకు ₹1 కూడా అవసరం లేదు, మేము నీతిగా నిజాయితీగా ఓటేస్తాం, మీరు కూడా నీతిగా నిజాయితీగా మాకున్న సమస్యల మీద మీరు పోరాడి మాకు ఇవి కల్పించండి, డ్రైనేజీని కల్పించండి, బస్ సౌకర్యాలు కల్పించండి, గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్ గా కల్పించండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రాపర్ గా కల్పించండి అని ఆయనకు చెప్పండి. వెళ్ళి చెప్తే ఆయన కూడా మంచి నాయకుడై మా గ్రామం నన్ను మంచి అభివృద్ధి కోసం ఎన్నుకుంటుంది అని ఆలోచించి తను కూడా అభివృద్ధి చేసి తీరుతాడు. 5 సంవత్సరాల్లో మీ గ్రామం తెలంగాణలోనే బెస్ట్ గ్రామంగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే ఆయన డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి కాదు.
డబ్బులు పంచలే కాబట్టి డబ్బులు తీసుకోడు. మంచి వ్యవస్థ కోసం పోరాడతాడు. ఆలోచించి ఓటేయండి. మన ఊరు మన కన్న తల్లితో సమానం కాబట్టి ఆలోచించి మంచి నాయకునికి ఓటేయండి. డబ్బులు మాత్రం దయచేసి తీసుకోవద్దని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్.